మనం ఎదుటి వ్యక్తిని కొడతాం, తిడతాం, గిల్లుతాం, చంపుతాం, చెంపదెబ్బ కొడతాం, ఇవన్నీ చేస్తాం, బాధ కలిగేలాగా చేస్తాం కదా. ఇట్లుంటుంది. అయితే సెక్స్లో కూడా ఇది ఉంటుంది. సెక్స్లో ఏం చేస్తాం, స్త్రీని సెక్స్ చేస్తే సెక్స్ కాదు, మనం ఆమె దగ్గరికి పోతే మనమే ఒక గిఫ్ట్ అన్నట్టు. ఇప్పుడు ఎదుటి గిఫ్ట్ ఇస్తాం సంతోషపడడానికి. మనకు నచ్చిన వాళ్ళకి ఏం చేస్తాం, గిఫ్ట్ యొక్క గుంజుకుంటాం కదా, అడిగిన ఇయ్యం. నచ్చిన వాళ్ళకు బహుమతి ఇస్తాం. అలాగే మనల్ని మనం బహుమతి ఇచ్చుకోవాలి. స్త్రీ తను తను అర్పించుకుంటుంది నచ్చిన వాళ్ళకి, అంటే తను బహుమతి అనమాట. తన శరీరం ఒక వస్తువు అయితే ఇస్తాను సంతోషపెట్టడానికి. నచ్చకుంటే దూరం పోతుంది, వస్తువు ఇవ్వదంటారు, తనే వస్తువే. ఇలా ఉంటుంది సంతోషపెట్టడానికి. అలాగే సంతోషం కలిగే మాటలు కూడా మాట్లాడతాం, తిడతాం, ఇవన్నీ కూడా అలాంటివి అన్నట్టు. ఒక వస్తువు ఇవ్వడం, ఇవ్వకుండా ఉండడం లాంటివి ఉంటాయి. ఈ విధంగా బాధ పెట్టడం భౌతికంగా ఎలా ఉంటుందో సెక్స్ కూడా అలాంటిది. అంటే డైరెక్ట్ స్త్రీలో సంతోషం కలిగించే శక్తి మనకు లేదు. కానీ మనమే ఒక వస్తువు ఆమె దగ్గరికి పోతే ఆమె సంతోషిస్తుంది. తనే వస్తువు మన దగ్గరికి వస్తే మనం సంతోషిస్తాం. తను మనల్ని మాట్లాడకుండా దూరం పోయినా, మనల్ని దూరం కొట్టినా అదొక వస్తువు మనకు చెందకుండా చేయడము, మనల్ని పొందకుండా దూరం కొట్టడం అవుతుంది. ఇలా ఉంటుందన్నమాట. అయితే కంటెంట్ కూడా అంతే. ఒక కంటెంట్ కూడా ఎదుటి వ్యక్తిలో సంతోషం కలిగించాలి, బాధ కలిగించాలి, నవ్వించాలి, ఆ, కోపం వచ్చి దూరం కొట్టేయాలి, నచ్చనప్పుడు ఇష్టమైన వాళ్ళకి దగ్గర అయి సంతోషించాలి. గిఫ్ట్స్ ఇస్తాను చూసినావా, మనం ఒక గిఫ్ట్ అయితే ఎట్లుంటో అలా సంతోషపరచాలి, నమస్తే పెట్టాలి, తిట్టాలి, వ్యతిరేకించాలి, బెదిరియాలి, భయపెట్టాలి, భయపడాలి. ఇవన్నీ ఎఫెక్ట్స్ ఉన్నాయి ఒకే ఆర్టికల్లో. ఈ విధంగా మార్ఫింగ్ చేయాలి ఆ కథని. ఇన్ని ఉంటే అప్పుడు ఇంట్రెస్ట్గా చూస్తారు. మనం ఒక వ్యక్తిని రాయితో కొట్టాలంటే ఏం చేస్తాం, మనం ఉన్న ప్లేస్ను ఒత్తిడి తీసుకొని ఆ వ్యక్తికి ఒత్తిడి అయ్యేటట్టు కొడతాం, అంటే అక్కడ పాయింట్ చేస్తాం కదా, అప్పుడే అక్కడ తాకుతుంది. మనం ఒక చెరువులో దునకాలంటే ఏం చేస్తాం, నేలను ప్రెస్ చేస్తాం, చేసి ఎక్కడైతే దునకాలనుకున్నామో ఆడ పాయింట్ చేస్తాం కదా. అంటే రెండు దిక్కుల ఒత్తిడి తీసుకోవాలి, గురి పెట్టాల్సి ఉంటుంది కదా, అట్లయితేనే తాకుతుంది. అంతేని ఈ రెండు లేకపోతే ఎక్కడైతే కొట్టాలనో అక్కడ గురి పెట్టలేదు, నేలకు ప్రెస్ చేయలేదు, చేయకుంటే ఏం చేస్తాం, ఇక్కడ నుండి ఆడికి తాకదు. మరి ఎటు పోద్ది, అంటే ఎటు పోదు కదా, దానికి ఒక లక్ష్యం లేదు, ఒక చోటు లేదు, ప్రారంభం లేదు, ఒక అంతం లేదు, ఎటో పోతుంది, దానికి గుర్తింపు లేదు కదా. ఇలా సమాజంలో ఎన్నో విషయాలు ఉంటాయి, అన్ని గుర్తింపు లేనివి. ఎన్నో మనలో ఊహలు ఆలోచనలు అయినా అంతే, సమాజంలో జరిగే విషయాలైనా అంతే, గుర్తింపు లేనివి ఉంటాయి అన్నట్టు. వాటిని తీసుకొని గుర్తింపునివ్వాలి. ఇప్పుడు ఒక వ్యక్తిని తిట్టాలంటే ఏం చేయాలి, మన నుండి వానికి తగిలేలాగా తిడతాం, కానీ ఆడున్న 10 మందిని ఉద్దేశించి అంటామా అనం, అలా తగులవు కదా. ఎవరినైతే గురిపెట్టంటామో, మన నుంచి ప్రారంభమైద్దో, ఎవరికైతే తగలనుకుంటామో ఆ రెండింటినే ఉద్దేశిస్తేనే వానికి తగులుతాయి కదా. అంతే. కానీ ఎవరిని గురిపెట్టకుండా మన నుండి కూడా స్టార్ట్ కాకుండా ఏదో మాట్లాడితే అది ఎవరికీ చెందదు, మనకు అర్థం లేని మాటగా తీసుకుంటారు కదా, ఎవరికి చెందని మాట అవుతుంది కదా. అగో అలాంటి విషయాలు సమాజంలో ఎన్నో ఉంటాయి. వాటిని తీసుకొని వాటికి ఒక టార్గెట్ వేయండి. ఒక వ్యక్తిని అనండి, అంటే మన నుండి ఆ వ్యక్తిని అనాలి, మనం ఆ వ్యక్తిని అన్నట్టు. ఈ రెండు ఉంటాయి కదా, అలా పెట్టండి కంటెంట్. మీరు విషయం రాస్తే జనం వాటిని వింటారనమాట. మీ ఆర్టికల్లో ఇలాంటి విషయాలు జోడించాడు. ఉదాహరణకు ఇండియా యుద్ధం అయితే చేస్తాం, పాకిస్తాన్ ఇండియా యుద్ధం అయితే ఇండియా నుండి స్టార్ట్ చేసి పాకిస్తాన్కు గురిపెట్టి కొడతాం, కొడితే అక్కడ తగులుతుంది సరిగ్గా కదా, ప్రారంభం. అలాగే ఎక్కడికి తాగాలో ఆడి తగులుతుంది ఎండింగ్ కదా, అట్లుంటుంది. అంతేగాని ఇండియా నుండి గురిపెట్టలేదు, పాకిస్తాన్ను గురిపెట్టలేదు, ఇండియా నుండి ప్రారంభించలేదు అంటే అది ఆ క్షిపణి ఎడిపోద్ది, ప్రపంచ దేశాలు ఎక్కడో పడుతుంది సముద్రంలో, ఎవరికీ చెందదు, ఎవరికీ తాకదు. మనం కొట్టిన కూడా మనం కాదు, ఎటో పోతుంది గాలి చూసినావా. అలా సమాజంలో ఎన్నో విషయాలు జరుగుతాయి, గుర్తింపు లేని విషయాలు. వాటిని తీసుకొచ్చి మన ఆర్టికల్లో మన మూమెంట్కు సమయ సన్నివేశాలకు తగ్గట్టు మీరు ప్రయోగించాలన్నమాట. ఎక్కడ ప్రయోగించాలి, ఇండియా పాకిస్తాన్కు ప్రయోగిస్తే ఎట్లుంటుందో ఆ విధంగా ఆ ఇజ్రాయెల్ రష్యాకైనా యుద్ధం ఉందనుకో, అక్కడ ఉన్న క్షిపణులు గిపణులు ఉంటాయి, ఆ ఫైటింగ్ దీనికి టాలీ చేయాలంట, చేస్తే ఇక్కడైనట్టయితుంది కదా. అట్లా మీ ఆర్టికల్కు రకరకాల విషయాలు ఎన్నో ఉంటాయి పేపర్లు, అవన్నీ సేకరించి ఆ విషయానికి టాలీ అయ్యేటట్టు చెప్పాలంటే మీరు మీ విషయానికి టాలీ అయ్యేటట్టు చెప్పాలి, అప్పుడు ఆడియన్స్ అలాగే తీసుకుంటారు అనమాట. అయితే దీన్ని కెమెరా ముందు చెప్పేటప్పుడు మళ్ళీ వీడియో లాంగ్వేజ్లో చెప్పాలి. వీడియో లాంగ్వేజ్ అంటే ఇప్పుడు భూమి మీద ఒత్తిడితో మనం మాట్లాడతాం, కానీ అది చంద్రమండలం మీద అసలు ఎలాంటి ఒత్తిడి ఉండదు చూసినావా, గాలిలో ఉన్నట్టే ఉంటుంది, స్లోగా పోయినట్టు ఉంటుంది, స్ట్రెస్ ఉండదు. అలా చెప్పాలంటే ఇలాంటి వితౌట్ స్ట్రెస్తో చెప్పాలి. ఓకే, అలా చెప్పాలన్నమాట. ఇది వీడియో లాంగ్వేజ్ అంటారు. ఇలా మాట్లాడాలి మీరు ఈ విషయాన్ని. మనం వీడియో క్రియేట్ చేసేటప్పుడు కానీ, కెమెరా ముందు మాట్లాడేటప్పుడు కానీ ఎలా ఉండాలంటే, ఒకే వాయిస్‌తో ఒకే వ్యక్తి మాట్లాడినట్టు ఉండాలి. మనము కట్ చేసిన తర్వాత రెండోసారి మాట్లాడితే ఏం చేస్తుంటే, రెండో వ్యక్తి రెండో రకం వాయిస్‌తో ఈ విషయాన్ని మాట్లాడినట్టుగా ఉంటది. మళ్ళా మూడో వ్యక్తి మూడో రకం వాయిస్‌తో ఈ విషయాన్ని మాట్లాడినట్టుంటది. ఇలా ఉండద్దనమాట. మొదటి వ్యక్తే చివరి దాకా ఎన్ని సార్లు కట్ అయినా మొదటి వ్యక్తే మొదటి వాయిస్‌తోనే ఇదే విషయాన్ని ఇలాగే మాట్లాడినట్టు ఉండాలి. అదొక టెక్నిక్ అనమాట.
మనం ఒక పాట పాడుతున్నప్పుడు ఏం చేస్తామంటే, ఫస్ట్ టేక్‌లో ఏం చేస్తాం, ఒక వాయిస్‌తో పాడతాం. రెండో టేక్‌లో మరో వాయిస్‌తో పాడతాం. మూడో టేక్‌లో ఇంకో వాయిస్, నాలుగో టేక్‌లో ఇంకో వాయిస్ ఉంటది. అదే పాటను, అదే గొంతును ఎన్నో రకాల వాయిస్‌లతో పాడుతా ఉంటాం. అలా పాడకుండా మొదటి టేక్ ఎలా తీసుకున్నామో, అదే టేకు చివరి దాకా 10 నిమిషాలైనా, 20 నిమిషాలైనా, 100 నిమిషాలైనా అదే గొంతుతో అలాగే పాడాలి. గొంతులు మారవద్దనమాట. మారవకుండా పాడాల్సుంటది. మొదటి టేక్‌కు, రెండో టేక్‌కు డిఫరెంట్ ఉండదు. ఇది గమనించు. ఇలాగే మీరు కెమెరా ముందు మాట్లాడేటప్పుడు కూడా అంతే. మొదటి టేకు, రెండో టేకు, మూడో టేకు మారుతూ మాట్లాడతారు. అలా మాట్లాడొద్దు. మొదటి టేక్ లాగానే చివరిదాకా మీరు 100 టేకులు తీసుకున్నా మొదటి టేక్ లాగానే ఉండాలి. సేమ్ అది గుర్తుపెట్టుకోండి. మామూలుగా మనం ఒక పాట పాడేటప్పుడు పదానికి మరియు టేక్ ఎట్లుంటదంటే కాళ్ళు మారుస్తూ ఉంటాం. ఒక మనిషి ఒక్క కాలుతో నడవడు గదా! ఒక్క కాలుతోనే నడవడు గదా! రెండో కాలు తీసుకుంటాడు. కదా! 2 కాళ్ళతో యూజ్ చేస్తాం. కానీ ఒక్క కాలుతో నడిస్తే ఎవడు నడవలేడు. అలాగే ఒకే గొంతుతో, ఒకే టేక్‌తో అదే వాయిస్‌తో పాడాలంటే ఎవ్వరు పాడలేరు. అయితే రెండో టేక్ తీసుకుంటాం. అప్పుడు రెండో విధంగా ఉంటది. మూడో టేక్, నాలుగో టేక్, ఐదో టేక్ అంటే 4, 5, 6 కాళ్ళు మార్చినట్టుంటది. ఇట్లా 100 టేకులకు 100 కాళ్ళు మార్చినట్టుంటది. అలాగే 100 వాయిస్‌లు 100 మంది మారినట్టుంటదంట. ఆడ గొంతులు 100 గొంతులు మారతాయి. అంటే దీని వలన మనం వేరే వేరే లాగుంటదన్నట్టు. అలా ఉండకుండా ఒకే కాలుతో నడిస్తే ఎవరు నడవలేరు. ఒకే వాయిస్‌తో మాట్లాడలేరు. కానీ అలా మాట్లాడాలి. ఒకే టేక్‌తో 100 టేకులు అలాగే ఉండాలి. ఒకే టేక్‌తోనే. అలా మాట్లాడితేనే వినేలా ఉంటది జనానికి. అదే వాయిస్ ఒకే టేక్‌తో 100 టేకులు అలాగే ఉండాలి గుర్తుపెట్టుకోండి. వాయిస్ కానీ, ఆలోచన గానీ, కంటెంట్ గానీ ఎలా ఉంటుందంటే 10 మందిననుకో, 10 మంది మొఖాలు 10 తీర్లుంటాయి. 10 ఆలోచనలు 10 తీర్లుంటాయి. 10 బుద్ధులు 10 తీర్లుంటాయి. కానీ 10 మంది, 100 మంది మొఖాలు ఒకేలాగుండవు. ఒకే ఆలోచన ఉండదు. ఒకే భావాలు ఉండవు. ఒకే అనుభవం ఉండదు గదా! వేరు వేరు ఉంటాయి. 100 మంది 100 తీరులుంటాయి గదా! కానీ ఈ 100 మంది ఒకే వ్యక్తిలాగా, ఒకే తీరులాగా, ఒకే ముఖాలు, ఒకే ఆలోచన, ఒకే భావాలు ఒకేలాగా ఉంటే ఎట్లుంటది? ఒకే పని చేస్తే ఎట్లుంటది? ఆర్టికల్ రాయడము, మాట్లాడడం అనేది ఇలా ఉండాలంట. అంటే 10 టేకులు, 100 టేకులు, 20 టేకులు తీసుకున్నా 10 సార్లు 10 ఆలోచనలు చేసినా అన్నీ ఒకేలా ఉండాలి. అలా ఉంటేనే వినేవాళ్ళకి మంచిగుంటది. మనం చెప్పగలుగుతాం అంటూ బావుంటది. అంటే పాట మనం అప్పుడు మాట్లాడుతా ఉంటే టేకులు తీసుకుంటాం కదా! ఎన్ని టేకులు తీసుకుంటే ఎట్లుంటదంటే, ఒక వ్యక్తి ఒక వేషం ఏసిండు. రెండో వ్యక్తి మళ్ళా అదే వేషం ఏసిండు. మూడో వ్యక్తి అదే వేషం ఏసిండు. నాలుగో వ్యక్తి అదే వేషం ఏసిండు. కానీ ఈడ వేషం ఒకటే. కానీ వ్యక్తులు వేరు వేరు ఉంటారు. వాయిస్‌లు వేరు వేరు ఉంటాయి. కానీ వేషం ఒకటే ఉంటే ఏం లాభం? గుర్తయిద్దిగా జనాలకు. అలా కాకుండా ఎట్లుండాలి? ఎన్ని టేకులు తీసుకున్నా 10 నిమిషాల వీడియో అయినా, 20 నిమిషాల వీడియో అయినా మొదటి నుండి చివరి వరకు నువ్వు ఎన్ని టేకులు తీసుకున్నా సరే, తీసుకోకున్నా సరే, ఒకే వ్యక్తి ఒకే వేషం ఏసిండు. ఎంతసేపు చివరిదాకా ఒకే వ్యక్తి ఒకే వేషం ఏసిండనుకో, ఒకే గొంతుంటది, ఒకే శరీరం ఉంటది, ఒకే ఫేస్ ఫీలింగ్స్ ఉంటాయి, ఒకే ముక్కు, ఒకే మొహం, ఒకే కళ్ళుంటాయి, ఒకే వేషం ఉంటది. ఒకే వ్యక్తి ఏసినట్టుగా ఉండాల వేషం చివరిదాకా. అలా ఉండాలి నువ్వు ఎన్ని టేకులు తీసుకున్నా గుర్తుపెట్టుకో. అంటే ఇప్పుడు 100 మంది 100 వేషాలేశారు. 100 మంది ఒకే వేషాన్నేశారు. కానీ 100 మంది ఒకే వ్యక్తిలా ఉండాలి. ఒకే ముక్కు, ఒకే కళ్ళు, ఒకే నడక, ఒకే వాయిస్, ఒకే వేషం ఇలా ఉండాలనమాట. ఉంటే ఒకే వ్యక్తిలా ఉంటది కదా! అది ఎన్ని టేకులు తీసుకున్నా చివరిదాకా అట్లుండాలంటూ వీడియో. అట్లుంటేనే ఆలోచనైనా, మాటైనా, గొంతైనా ఇలాగే ఉండాలి. ఉంటేనే చివరిదాకా చూస్తారు.